ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని వాక్యాంశాల్లో నుంచి ధ్యానించుటకు, నేర్చుకునేటకు, చదువుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఏసయ్య చెప్పిన కొన్ని ఉపమానముల గురించి నేర్చుకోవడానికి దేవుడు సహాయపరిచారు. అందులో మనము చూసుకున్నది దేవుని యొక్క రాకడ సంబంధించిన విషయం గురించి, యేసయ్య చెప్పిన ఉపమానం గురించి చదువుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు కాబట్టి వందనాలు. అది మనం చూసుకొని వచ్చినది లూకా సువార్తల పుస్తకం 17వ అధ్యాయంలో నుంచి యేసయ్య దేవుని యొక్క రాకడ గురించి చెప్పుతున్న ఒక మాటలను మనం చూసుకున్నాం. మనం చెప్పి వచ్చిన ఒక మాట, యేసయ్య ఉపమానం శిష్యులతో చెప్పి వారి సందేహాన్ని ఏం చేసేశారు, రాకడ గురించి ఉన్న సందేహాన్ని దూరపరిచి వారిని ఆత్మీయతలో బలపరిచే ఒక ప్రయత్నాన్ని యేసయ్య చేసి పెట్టారు. అందుకే ఈ కాలంలో కూడా దేవుని యొక్క రాకడ విషయం గురించి అనేక సందేహాలు ఏం చేయుచున్నది, సంఘములో అదే రీతిగా లోకములో వ్యాపరించి తీరుచున్నది. దానిని దేవుని యొక్క బిడ్డలు వాక్య పరిజ్ఞానములో కలిగి ఆత్మిక విధానములో ఉండి తీరగలిగితేనే దేవుని యొక్క రాకడ నిమిత్తం తయారవ్వగలిగేది, సిద్ధబాటు కలిగి తీరేది. అందుకే నిన్న మనం చెప్పి వచ్చి ఆపిన విషయం ఎక్కడి వరకు అంటే, యేసయ్య రాకడను ఇద్దరి జీవిత అనుభవాలతో, ఇద్దరి కాల జీవితాల గురించితో చెప్పి, ఒకటి నోహావు యొక్క కాలము, రెండోదిగా లోతు జీవించిన ఒక కాలాన్ని కూడా ఆధారపరుచుకొని యేసయ్య ఏం చేసింది, రాకడ గురించి యొక్క విషయాన్ని తెలియపరిచేటట్టుగా మనం చూసాం. నిన్నటి దినాన నోహా యొక్క కాలములో ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా దేవుని యొక్క రాకడకు జరిగే ఒక ప్రక్రియ ఉండి తీరుతుందన్న ఒక వాక్యాంశాలు మనం చదివాం. లూకా సువార్తల పుస్తకం 17వ అధ్యాయం దాని 26వ వచనం నుంచి చదివినప్పుడు మనం చూడవచ్చు, నోహావు యొక్క దినము ఏ రీతిగా ఉండేదో దేవుని యొక్క రాకడ కాలము కూడా అదే రీతిగా ఉంటుంది. నోహా జీవించిన ఒక కాలగదిలో ఏమై ఉండేది, ప్రజలకి దేవునితో ఉన్న అనుబంధం అక్కర్లే, రక్షణ అక్కర్లే, మారు మనసు అక్కర్లే, ప్రార్థన అక్కర్లే. దేవునితోనో దేవుని యొక్క విషయాలకు మనుషులు ఏం చేయట్లే, మనసు పెట్టుకోలేని ఒక కాలగతి అయి ఉండేది నోహావు యొక్క కాలము. అంటే నోహావు యొక్క కాలములో దేవుడు భూదిగాంతములో చూచినప్పుడు నీతిమంతుడు నోహా తప్ప ఇంకా ఎవరూ కూడా దేవునికి ఏం చేయలే, కనబడలేదు. ఆత్మికుల సంఖ్య చాలా కనిపించింది. అందుకే దేవుడు నోహావు ఒక్కడిగా నీతిమంతుడిగా దేవుని సమక్షతలో కనబడేటట్టుగా చూడగలిగాం. అలాగైతే దేవుని యొక్క రాకడ సమయములో కూడా చాలా తక్కువ మందే ఆత్మిక విధానములో ఉండేటట్టుగా కనబడి తీరుతుంది. అందుకే ఇప్పుడున్న కాలము కూడా నోహావు యొక్క కాలముగా, నోహావు గతించిన రోజులుగా ఏం చేసేసింది, మార్పు చెందేసింది. ఈ కాలంలో ప్రజలకి ఏం అక్కర్లేదు, దేవునితో ఉన్న అనుబంధాలు అక్కర్లేదు, రాకడ గురించి ఉన్న ఆలోచన లేవు, ఏమీ లేని ఒక ప్రక్రియలోకి ప్రజలు ఏం చేసుకున్నారు, మారిపోయారు. అందుకే నోహావు 120 సంవత్సరాలు రక్షణ గురించి ప్రకటించుకొని తిరిగాడు, మారు మనసు గురించి ప్రకటించుకొని తిరిగారు. కానీ గొప్ప విషయం ఏంటిదంటే, ఈ 120 సంవత్సరాలు ఈయన వాక్య పరిచర్య చేసినా ఎవరు కూడా తన వాక్యాన్ని ఏం చేసుకోలే, గ్రహించలేదు, అంగీకరించలేదు. అంతగా వారు దేవుని వాక్యాన్ని ఎదిరించి తీరారు. అంతగా దేవుడిచ్చుచున్న రక్షణ విధానములోకి ఆహ్వానం పొందుకున్నా కూడా వారు ఆ ఆహ్వానాన్ని ఏం చేయలేదు, అంగీకరించలేదు. అందుకే ఈ కాలము కూడా ఇదే గతివిధితో ఎల్లుచున్నది. అదే యేసయ్య 26వ వచనంలో చెప్పేది, మనిషి కుమారుడు వచ్చుచున్న కాలగతిలో కూడా ప్రజలకు దేవుని విషయం గురించో రక్షణ విషయం గురించో వారికి పట్టింపు ఉండదు. అందుకే వారికి పట్టింపు కలిగేది ఏ విషయం గురించి అంటే 27వ వచనం చెప్తున్నది, తినే విషయం గురించి, తాగే విషయం గురించి, పెళ్లి విషయం గురించే వారికి ఏం కలిగేది, పట్టింపు కలిగేది. ఈ కాలంలో కూడా ప్రజలకు అధికంగా తినడానికి ఆసక్తి కలిగినట్టుగా, లేకపోతే తిండి విషయం గురించే అధికంగా ఆలోచించే ఒక ప్రక్రియలోకి మారుతున్నారు. అందుకే ఈ కాలంలో రేపేమి తింటామో, ఇప్పుడు నేనేం తింటాను, ఎంత అధికంగా తింటానో, తిండి విషయం గురించి దేవుని కన్నా ఎక్కువగా ఆలోచించే ఒక కాలం ఇప్పుడు.
అందుకే అధికంగా ప్రజలు ఎక్కడ తిండి విషయం కొరకు అధికంగా ఏం చేసుకునేది, మనసును సిద్ధపరచుకునేది. అందుకే ఈ కాలంలో ఉపవాస విషయం గురించి ఆలోచించడానికి మనుషులకు సమయం లేదు. కానీ పొద్దున తిన్నది టిఫిన్ ఎక్కడ తింటానో, మధ్యాహ్నం ఎక్కడ నేను భోజనం చేస్తానో, రాత్రి ఎక్కడ భోజనం చేస్తానో, దాని గురించి ఆలోచించేంతటిగా మనిషి మనస్తత్వం ఏమైపోయింది, మారిపోయింది. అందుకే నోహావు యొక్క కాలములో ప్రజలు తిండి కోసం అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. ఈ కాలం కూడా చూడండి, అధికంగా ప్రజలకు ఏం కలుగుతున్నది, తిండి కోసం బాధ కలిగే అందుకే ఆదివారం రోజు ఆరాధన ఎక్కొట్టేసి భోజనానికి వెళ్ళే అంతటిగా ప్రజలు ఆత్మీకులు ఏమైపోతున్నారు, తిండికి బానిసలైపోయి ఉన్నారు. అందుకే ఆహారం తినడానికి ఎంత సమయం ఖర్చు పెడతారో, ఆహారం తయారు చేయడానికి ఎంత మాత్రం సమయం ఖర్చు పెడతారో అంత సమయం కూడా దేవునితో గడపడానికి ఏం లేదు, ఇష్టం లేదు. దేవునితో ఆ సమయాన్ని అప్పగించుకోవడానికి మనుషులకు ఇష్టం లేదు. అందుకే మనుషులు ఏమైపోయారు, తిండికి బానిసలైపోయారు, ఆహారానికి ఏమైపోయారు, దాసులైపోయారు. ఆహార విషయము లోపల వారి మనస్తత్వం ఏమైపోయింది, మారిపోయి తీరింది. అందుకే నోహావు యొక్క కాలములో కూడా ప్రజలు ఏ రీతిగా ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుచుండేవారో ఇప్పుడు కూడా అదే ప్రక్రియలోకి ప్రజలు మారిపోయినది. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, ఏమి తింటారో ఏమి తాగుతారో దాని గురించి చింతపడకుడి అని యేసయ్య చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే, ఈ కాలములో ఉన్న ప్రజలు రేపటి గురించి ఏం తింటారో, ఏం ధరించుతారో, ఎలా భవిష్యత్తును ముందుకు నడిపిస్తారో వీటి గురించి ఆలోచించుతున్నారే తప్ప దేవుని గురించి ఆలోచించడానికో, దేవుని కొరకు జీవించడానికున్న ఆలోచనలోకి వారికి రావడానికి ఇష్టం లేదు. అందుకే యేసయ్య వచ్చుచున్న కాలగతిలో నోహావు యొక్క కాలములో జరిగినట్లానే కనిపించి తీరుతుంది. అందుకే ఆహార విషయం గురించి ప్రజలు దిగులు పడుతున్నారు. రెండోదిగా తాగే విషయములో ఏం తాగాలి, ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, ఎలాంటి నీళ్లు తెచ్చుకోవాలి. ఈ కాలంలో తాగడానికి ఉన్న నీళ్లు 10 రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఉన్న నీళ్లు మనకేం చేయొచ్చు, మార్కెట్లో మనకి దొరకవచ్చు. ఏ నీళ్లు తాగాలో కూడా ఎంచుకునే స్థాయి వచ్చింది. అంతగా తాగుతూ ఉన్న విధానానికి ఏమై తీరారు, మారిపోయి తీరారు. అందుకే ఈ కాలం ఉన్న పిల్లలకి ఏదైనా ఏం తాగుతావురా నాయనా అని అడిగితే ఆడు ఒక 10 లిస్టు చెప్తాడు. నేను ఇది తాగుతాను, అది తాగుతాను, ఇది తాగుతాను అంటే తాగుతున్న దానికి కూడా మనుషులు ఏమైపోయారు, మార్పు చెందుకొని పోయారు. అందుకే ప్రజలకి తినే విషయములో, తాగే విషయములో, వివాహ విషయములో వారికి ఏం కలుగుతున్నది, ప్రాధాన్యత కలిగిన జీవితం. అందుకే వివాహానికి వెళుతూ, వివాహంలో పాలు పంచుకుంటూ, వివాహానికి ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ, వివాహ విధానములో కూడా వారికి ఏముండి కాదు, శుద్ధీకరణ ఉండేది కాదు. అందుకే ఆహార విషయంలో శుద్ధీకరణ ఉండేది కాదు, తాగుతున్న విషయంలో శుద్ధీకరణ ఉండేది కాదు. వివాహం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా కొందరికి ఏం లేదు, తెలియట్లేదు. అందుకే దేవుని బిడ్డలు అన్యులకు కూడా వివాహం చేసుకొని జీవించేటంతటిగా మనసేమైపోయింది, మారిపోయింది. అంటే ఈ కాలంలో ఆత్మీకుల రక్షణ పొందారా, మారు మనసు పొందారా, దేవునితో ఉన్న జీవితం ఉందో లేదో అని కూడా పరిశోధించకుండా పిల్లలకు పెళ్లికి అప్పగించడానికి ఏమైపోయారు, మనస్తత్వాలు మారిపోయినాయి. ఈ కాలంలో జరుగుతున్న పెళ్ళిళ్ళు మీరు చూడండి, అన్నీ ఏమై తీరుతున్నది, మార్కెట్లో సామాను కొనుక్కున్నట్లే పెళ్లి కూడా మారిపోయింది. బేరం మాట్లాడుకొని ఏం చేస్తున్నారు, పెళ్ళులన్నిటిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే పెళ్లికున్న విలువ కూడా ఏమైపోయింది, పాడైపోయిన విధానంగా మారిపోయింది. అందుకే అధిక శాతం మంది పెళ్ళిళ్ళు చేసుకున్నా పెళ్ళుల నెరవేరింపు ఏం చేయట్లే, కుటుంబ జీవితంలో కనబడట్లేదు. అంత ఘోర స్థాయి నోహావు యొక్క కాలములో ఉంది, ఇప్పుడున్న కాలములో కూడా ఉంది. అందుకే రాకడ సమయంలో ప్రజలు పెళ్లి విషయంలో దిగులైపోయి పారుతూ ఉండి తీరుతారు. ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి యొక్క ప్రక్రియలోకి ఇప్పుడు లోకం ఏమైపోయింది, మార్పు చెంది తీరింది. అందుకే సంఘము కూడా ఈ కాలంలో పెళ్లి విషయంలో ఏం లేదు, ఆత్మిక శుద్ధీకరణ లేదు.
పెళ్లి గురించి ఆలోచించడానికి, పెళ్లి గురించి ఉన్న విధానాలు ఎట్టివంటిదో కూడా ఆలోచించుకొని ఆత్మిక పరిపక్వతలో వచ్చేంత ఒక విధానము లేదు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, యేసయ్య ఒక రాకడ సమయములో కూడా మనుషులు ఏమైపోతారు, దేవునికి ఎదిరించేటట్టుగా మారిపోయే ఒక సిద్ధాంతములో జీవించి తీరుతారు. అందుకే కదా ఈ కాలంలో ఉన్న ప్రజలు ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి పెళ్లికెళ్ళి కూర్చుంటారు, శుభకార్యాలకు వెళ్ళి కూర్చుంటారు. ఆరాధనకు విలువ లేదు, ప్రార్థనకు విలువ లేదు. వారికి ఏ రీతిగా దేవునిని ఎదిరించాలో అవన్నీ కూడా కనబడుతున్న ఒక కాలం అవుతున్నది. అందుకే యేసయ్య నోహావు యొక్క కాలాన్ని యేసయ్య రాకడ కాలానితో కలిపి నేర్పించడానికి ఉన్న కారణం. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చున్న మాట, దేవుని యొక్క ప్రజలు దేవుని విషయములో ఏమై తీరాలి, పరిజ్ఞానం కలిగిన వారై తీరాలి. ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఎలా పెళ్ళిళ్ళు చేస్తామో, ఎలా కాపురాలు నిలబెట్టుకుంటామో అన్నది కాక అధికంగా ఆత్మిక విషయములోకి రావడానికి ఇష్టం కలిగేటట్టుగా ఉండి తీరాలి. మనకి లోక విషయాలు అక్కర్లేదు, కానీ సంఘము లోపల ఉన్న విషయాలు మనం చూసుకుందాం. ఆత్మీకుల జీవిత అనుబంధాలు ఒక్కసారి మనం చూసుకుందాం. ఆహారం పెట్టుకుంటే, ఆహారం ఉంటే అందరూ ఆరాధనకు వస్తారు. ఆహారం లేకపోతే ఎవడు ఏం చేయడు, ప్రార్థనకు రాదు. ఆహారం ఇచ్చుచున్న ప్రక్రియ కనిపిస్తే మనుషులకు చాలా ఇష్టం కలిగే ఒక ప్రక్రియ. అందుకే ఏమై తీరింది, దేవుని యొక్క విషయములో నుంచి, రాకడలో నుంచి వారి మనస్తత్వం లోక సుఖము లోపలకు తిరిగిపోయింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చున్నమాట, దేవుని యొక్క బిడ్డలారా, ఈ జరుగుతున్న విధానం మన ఆత్మిక జీవితంలో జరిగిపోకూడదు. మన జీవితంలో ఆత్మికతకు ప్రాధాన్యత ఇచ్చి తీరాలి, దేవునికి ఉన్న విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. లోకములో ఉన్నవి జరుగుతూనే ఉంటాయి, దాని గురించి ఆలోచించుకొని మనమేమి కాకూడదు, త్రోవ తప్పిపోకూడదు. అందుకే నోహ 120 సంవత్సరాలు వాక్య పరిచర్య చేసిన ప్రజలు వాక్యం గ్రహించలేని కారణం ఏంటిది అంటే, తినే విషయం గురించి ఆలోచించుకొని కూర్చున్నారు, తాగుతున్న విషయం గురించి ఆలోచించి కూర్చున్నారు, వివాహ విషయం గురించి ఇచ్చేదెలాగా, పుచ్చుకునేదెలాగా, వివాహం ఎలా జరిపించేది, ఎక్కడ జరిపించేది, ఇలాంటి అన్ని ఆలోచనలో పడిపోయి జనం ఏం చేసుకున్నారు, వారి కొరకు ఏర్పరిచిన రక్షణ విధానాన్ని వదిలేసుకున్నారు, ఓడని తృణీకరించుకున్నారు. లేకపోతే తయారు చేసి ఉన్న ఓడని చూసి వారు చులకపరిచి మాట్లాడారు, వారిని ఎదిరించుకొని నోహతో మాట్లాడారు. నోహ చేసిన పనులకు ఏం చేయలే, వారు మంచి రీతిగా స్పందించలే. అందుకే ఏమై తీరారు, వారందరూ కూడా దేవునికి వ్యతిరేకం కలిగిన ప్రక్రియలోకి మారిపోయారు. అందుకే నోహాను కాపాడుకునేటకు, నోహాతో ఒక గొప్ప ప్రజా సంఖ్యను కాపాడుకోవడానికి దేవునికి ఇష్టం ఉండిది కాబట్టి దేవుడు నోహాని వెతకడానికి ప్రారంభించింది. నోహా యొక్క నీతిమంతత్వం కనబడినది కాబట్టి దేవుడు నోహాకు ఒక బాధ్యతనిచ్చి తీరారు. ఏమని, నీ కుటుంబ నిమిత్తము, ఈ ప్రజల నిమిత్తం కాపాడుకోవడానికి నీవేం చేసుకో, ఒక ఓడని తయారు చేసుకోమని చెప్పడానికి కారణం కలిగింది. అందుకే నోహా కొరకు ఒక ఓడ రక్షణ మార్గముగా ఇవ్వబడిందంటే, మనకు రక్షణ విధానముగా ఓడ కాదు, యేసయ్యే మనకి రక్షణ విధానంగా దేవుడు ఏర్పరిచి ఉంచినది. అందుకే నోహాకు రక్షణ విధానంగా ఓడను తయారు చేశారు. ఆ ఓడ యేసుక్రీస్తు వారే. ఎలాగైతే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇప్పుడున్న కాలములో ఓడతో కాదు మనం రక్షణ పొందుకునేది, యేసయ్య ద్వారా మనం రక్షణ పొందుకోవాలి. ఇప్పుడు మనం ఓడ కట్టుకొని ఏం చేయక్కర్లేదు, ఆగి కూర్చోవాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు మన కొరకు ఓడ కట్టబడి ఉన్నది. అది ఎవరవుతున్నది, సాక్షాత్ యేసుక్రీస్తు ద్వారా మనకి ఓడగా ఏం చేయబడుచున్నది, రక్షణ విధానం ఏర్పరచబడి ఉన్నది. అందుకే ఆ ఓడలో లోపలకు ప్రవేశించడానికి ఉన్న మనస్తత్వం కలిగి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, రాకడ కొరకు సిద్ధపడి తీరాలి. అందుకే నోహా యొక్క కాలములో రక్షణ నిమిత్తం ఓడని సిద్ధపరిచారు. ఇటుపక్క ఓడ సిద్ధపరచబడుతున్నప్పుడు అటుపక్క వరద కూడా ఏమవుతుండేది, రెడీ అయిపోతూ ఉండి తీరుతున్నది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఒక పక్క రక్షణ గురించి అన్ని సిద్ధపాటు కలిగి ఉండునప్పుడు ఇంకొక పక్క ఉగ్రత కూడా తయారవుతున్నది, ఒక నాశనం కూడా తయారవుతున్నది, ఒక నరకం కూడా తయారవుతున్నది. దాని గురించి మనం ఏమై తీరాలి, పరిజ్ఞానం కలిగిన వారై ఉండి తీరాలి. అందుకే నోహా ఓడ కట్టి, ఓడ తయారు చేసి
ఈ ఓడని గురించి ఈయన ఏం చేసుకున్నాడు, ఊరూరంతా తిరిగి చెప్పాడు. ఏమని? ఒక వర్షం పడబోచున్నది, ఒక వరద రాబోచున్నది, ఒక ఉగ్రత రాబోచున్నది, ఒక నష్టం వచ్చుచున్నది, దాని కొరకే దేవుడు నాకు ముందుగా హెచ్చరికిచ్చి రక్షణ విధానం నిమిత్తంగా ఈ ఓడను తయారుపరిచి ఉంచినది అని ప్రకటించినా కూడా ప్రజలు ఆ రక్షణ కలిగిన ఓడ లోపలకు రావడానికి మనస్తత్వం చూపించలే. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చేది, నీ యేసయ్య రాకడ కొరకు నిన్ను సిద్ధపరిచేది రక్షణ విధానమే. యేసుక్రీస్తు వారే, యేసుక్రీస్తు వారిలో ఉన్న ఒక జీవితమే నిన్నేం చేసేది, రక్షణ మార్గములో నిన్ను దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరిచేది. అందుకే ఈరోజు రాత్రి వేళ ఓడ సిద్ధంగానే ఉంది, ఓడ తయారింపు అయిపోయి సిద్ధంగానే ఉంది, తలుపులు ఇప్పుడు కూడా తెరవబడి ఉన్నాయి. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అవుచున్నాను, నా ద్వారా తప్ప దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఏ రీతి కలిగిన త్రోవ లేదు అన్న విధానంగా యేసయ్య పరలోక నిమిత్తము, దేవుని యొక్క రాకడ నిమిత్తం తెరవబడిన త్రోవ అవుతున్నది యేసయ్య శిలువ మరణములో దొరికిన రక్షణ విధానం. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఆ రక్షణ విధానానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ఏం చెయ్యాలి, ఉగ్రతలో నుంచి తప్పుకు తీరాలి. ఉగ్రతలోని నాశనం అవ్వకుండా ఓడని మనం ఏం చేసుకుందాం, యేసయ్యతో ఉండి ఏం చేసుకుందాం, ఆ ఓడలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసుకుందాం. అందుకే నోహా యొక్క కాలములో ఆ ఉగ్రత గురించి తెలియబరిచినా కూడా ప్రజలు ఏం చేయలే, అంగీకరించలే. నోహా ఓడ గురించి కూడా చెప్పాడు, ఉగ్రత గురించి కూడా చెప్పాడు. రెండు చెప్పిన రెండింటిని కూడా ప్రజలు ఏం చేయలేదు, గ్రహించలేదు. అలాగైతే రక్షణ విషయం గురించి కూడా చెప్పాలి, నాశనం విషయం గురించి కూడా చెప్పాలి. అందుకే మన సంఘాల్లో బోధించేచున్న వాక్య పరిచర్యలో రక్షణకు కూడా త్రోవ ఉంది, నాశనానికి కూడా త్రోవ ఉంది. దేనిని నీవు ఎంచుకుంటావో అదే నిర్ణయించి తీరేది. రాకడ కొరకు వెళ్తావా వదిలిపోతావా అన్నది నిర్ణయించి తీరేది. అందుకే దేవుని యొక్క ప్రజలు ఉగ్రతలో నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఉగ్రతలో నుంచి రక్షణ విధానములో జీవించడానికి కోరి తీరాలి. రక్షణకు కావాల్సినవన్నీ దేవుడు మనకి సిద్ధపరిచారు. రక్షణకు కావాల్సిన యేసయ్యను సిద్ధపరిచారు, రక్షణకు కావాల్సిన వాక్యాధారాన్ని సిద్ధపరిచారు, రక్షణకు కావాల్సిన పరిశుద్ధాత్మను దేవుడు సిద్ధపరిచారు, రక్షణ అప్పగించుచున్న సేవకులను దేవుడు ఇచ్చి పెట్టారు, రక్షణ కొరకు తయారు చేస్తున్న సంఘాలను దేవుడు తయారు చేసి పెట్టారు. ఇవన్నీ కూడా ఒక మనిషిని ఆ ఓడ లోపల సంరక్షణించేదే, ఆ రక్షణ విధానము లోపల ఉంచి పెట్టేదే. అందుకే ఈ కాలములో అధికముగా ఆ ఓడతో ఉన్న జీవితముతో ఆధారపడి ఉండి తీరాలి. ఏ రీతిగా నోహావు తన కుటుంబము ఆ ఓడ లోపలకు ప్రవేశించి వారి జీవితాన్ని వారు కాపాడుకున్నారో, ఆ ఓడ లోపల ప్రవేశించిన దగ్గర నుంచి వారి జీవితం సంరక్షణ కలిగిన విధానములో ఉండేది. అలాగైతే రక్షణ పొందుకున్న మనము యేసయ్య ద్వారా ఆ ఓడలో ప్రవేశించిన మనం అదే సంరక్షణలో జీవించుచున్నాం. అలాగైతే రక్షణ బయటికి ఏం కనిపించుచున్నది, ఉగ్రత కనిపించుచున్నది. ఏమైతీరింది, ఓడ పని పూర్తయి ఓడ లోపల వీళ్ళు ప్రవేశించిన తర్వాత వర్షం పడడం ప్రారంభించింది. ఆ వర్షం ఏ రీతిగా పడింది, ప్రపంచమంతటిని కూడా తడిపేస్తూ ఒక మహా జల ప్రళయం వచ్చేంతటిగా నీళ్ళేం చేసింది, పెరిగొచ్చి తీరింది. ఆ సమయంలో ప్రజలకేమొచ్చింది, పరిజ్ఞానం వచ్చి తీరింది. అప్పుడు వారి తిండి వారికి సహాయపరచలే, అప్పుడు వారి దాహం వారికి సహాయపరచలే, అప్పుడు వారి పెళ్ళులు వారికి సహాయపరచలే, అప్పుడు వారి జీవిత విధానంలో ఏ రీతిగా వారికి ఏం కాలేదు, సహాయపడలేదు. కారణం ఏంటిది, వారు ఉగ్రతకు పాత్రులై తీరారు. ఆ ఉగ్రత వారి జీవితాన్ని ఏం చేసింది, ముంచి పడేసింది. వారి ఆహారాన్ని ముంచి పడేసింది, వారి పానీయాన్ని ముంచి పడేసింది, వారి వివాహ జీవితాన్ని ముంచి పడేసింది. అలాగైతే నీవు రక్షణకు ఆధారపడి జీవించకపోతే కొన్ని నాశనాలు నీ జీవితంలో జరిగి తీరొచ్చు. ఆ నాశనం నువ్వు తట్టుకోలేవు, ఆ నాశనం మూలంగా నువ్వేం చేయలేవు, నీవుకున్నవి ఏవి నీవు కాపాడుకోలేవు. అందుకే రాత్రి వేళ నాశనాన్ని నుంచి తప్పుకోవడానికి ఉన్న మార్గం బైబిల్ సులువుగా చెప్పుచున్నది. అదే యేసయ్య రాకడ గురించి చెప్పి తీరేది. ఆ విధానములో జీవించడానికి
దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి? తయారై తీరాలి. రోజు ఆ రక్షణ విధానములో ఉండి తీరు. ఆ రక్షణ విధానములో ఉండి తీరితే నీకున్న ఆహారం దొరికి తీరిద్ది, నీకున్న పానీయం నీకు దొరికి తీరిద్ది, నీ భవిష్యత్తు సంరక్షణ కలిగిన జీవితమై ఉండి తీరిద్ది. నీకు ఏ విషయం గురించి చింత కలిగి ఉండాల్సిన పరిస్థితి రాదు. ఆ సంరక్షణ కలిగిన క్రీస్తులో ఉండి రోజు 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 క్రీస్తు పోలికలో మార్పు చెందడానికి, క్రీస్తుగా ఎదిగి తీరడానికి ఉన్న ఒక విధానం ఆ ఓడ లోపల దేవుడు మనకి ఏర్పరిచి ఉంచారు. అదే మరుపక్క ఒక ఉగ్రత కూడా తయారవుతున్నది. అందుకే ఉగ్రతలో నుంచి తప్పుకోవడానికే యేసయ్య ఏం చేసింది? ఈ మార్గాన్ని తెరిచి ఉంచింది, ఈ ఓడను తయారు పెట్టి ఉంచినది. అందుకే ఉగ్రత వచ్చుచున్నది, ఆ ఉగ్రతకు పాత్రులు కాకూడదు. గాని నోహావు తన కుటుంబము తప్ప మిగతా మనుషులందరూ ఆ ఉగ్రతకి ఏమై తీరారు? పాత్రులై తీరారు. ఆ ఉగ్రతలో వారి జీవితం నాశనమై తీరింది. ఆ ఉగ్రత వారి జీవితాన్ని ఏం చేసింది? మొత్తంగా కనబడలేనట్టుగా శూన్యతలోకి పంపించి తీరింది. అందుకే మన వ్యక్తిపర జీవితంలో ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఆ రక్షణ విధానంలో ఉండి తీరడానికి ప్రయత్నం చేసుకోవాలి. మనకు దొరికిన రక్షణ మనం వ్యక్తిపరంగా ఏం చేయకూడదు? పోగొట్టకూడదు. నాకు నచ్చింది, నేను ఆరాధనకి వెళ్తాను, లేకపోతే వెళ్ళనని చెప్పి నువ్వేం చేయకూడదు. నీకు దొరికిన రక్షణాన్ని పాడు చేయొద్దు. నాకు నచ్చితే నేను సువార్తకి వెళ్తాను, నచ్చకపోతే వెళ్ళనని చెప్పేసి ఎదిరించుకొని ఏం చేయకూడదు? రక్షణ విధానాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఈ కాలములో సులువు రక్షణను సులువు పరిచేటట్టుగా దేవుని యొక్క బిడ్డలు ఏం చేసుకుంటున్నారు? మార్పు చెంది తీరుతున్నారు. అయ్యో, అది నీకు ఉగ్రతలోకి తీసుకెళ్తుంది, అది నీ జీవితం నాశనంలోకి తీసుకొని ఏం చేస్తుంది? నీ జీవితాన్ని శూన్యపరిచి తీరేస్తుంది. అందుకే దేవుని విషయానికి అధికంగా ఏం చేసుకో? ప్రాధాన్యత ఇచ్చి తీరు. అందుకే ఓడకు నోహావు ఎంత అధిక ప్రాధాన్యత ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు ఓడ కట్టించుకోవడానికి, ఎంతగా దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడో తెలుసా? ఆ ప్రయాసం ఆ 120 సంవత్సరాల జీవితంలో తనకు అనుభవమై తీరింది. అందుకే నీకు కలిగిన ఆయుష్లో రక్షణ విధానములో నువ్వేమై తీరాలి? నిన్ను నీవు కాపాడుకు తీరు, నీ జీవితాన్ని నీవు సంరక్షించి తీరు. ఆత్మిక జీవితం ఒక ఆట కాదు. ఆత్మిక జీవితం నీవు అనుకున్న సులువైన విధానం కాదు. దానిని ఎంత జాగ్రత్త వహించుకోవాలో అంత జాగ్రత్త పాటించుకు తీరాలి. లేకపోతే అది నీ జీవితానికి ఏం చేయొచ్చు? నాశనం ఇచ్చి తీరొచ్చు. అందుకే 27వ వచనంలో నోహావు యొక్క కాలాన్ని రాకడతో పోల్చి యేసయ్య చెప్పడానికి ఉన్న కారణం. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, రక్షణ విధానములో నిలబడండి. అలాగైతే రాకడ గురించి ఉన్న పరిజ్ఞానము నీకెప్పుడూ కలిగి ఉండి తీరుతుంది. ప్రతిరోజు నీ వ్యక్తిపర జీవితంలో రక్షణకు దేవునికి స్తోత్రం చెప్పి తీరాలి. మనం పొద్దునే లెగిసి ప్రార్థన చేసేది దేనికి? పడుకునేటప్పుడు పడుకునే ముందుగా ప్రార్థన చేసేది దేనికి? బైబిల్ చదివేది దేనికి? ప్రార్థన చేసేది దేనికి? సువార్త చేసేది దేనికి? ఆత్మశక్తితో ఆరాధన చేసేది దేనికి? ఇవన్నీ కూడా మనలను రక్షణలో బలపరిచి తీరడానికి. అందుకే దానిని ఏం చేయకూడదు? చులకపరచకూడదు. రక్షణను అధిక శాతం మంది ప్రజలు చులకపరిచేసుకొని ఉగ్రతకు పాత్రులైపోయి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా జాగ్రత్త వహించి తీరాలి. అందుకే దాని 28వ వచనంలో నుంచి కిందకి చదివినప్పుడు వారు చేస్తున్న విధానం మీరు చూసుకోవాలి. ప్రజలకు అప్పుడు ఏం గుర్తుకొచ్చింది? దేవుడు గుర్తుకు రాలే. వారి పాపములే వారికి గుర్తించి తీరింది. వారి జీవితం ఏమై తీరింది? వారు సంపాదించిందంతా నష్టములోకి వెళ్ళి తీరింది. అందుకే మనం సంపాదించింది ఏవి కూడా నష్టం కాకూడదు. మనం పొందుకున్న రక్షణాన్ని ఏం చేయకూడదు? నష్టపరచకూడదు. యూదా యొక్క జీవితం మీరు చూడండి. తనకు దేవుడిచ్చిన ఆ ఆత్మిక విధానాన్ని, తనకు దేవుడిచ్చిన వాక్యోపదేశాన్ని, తనకు దేవుడిచ్చిన ఆ స్వస్థత విధానాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? చులకపరిచేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి రావడానికి అవకాశం దొరికినా కూడా దానిని ఏం చేసుకున్నాడు? పట్టించుకోలేదు, దానిని గ్రహించుకోలేదు. దాని వలన ఏమై తీరాడు? తన జీవితం నాశనములోకి వెళ్ళి తీరింది. అలాగైతే
నోహావి యొక్క కాలములో జరిగినట్ల ఈ కాలము కూడా తయారవుతున్నది. అందులో నుంచి దేవుని యొక్క బిడ్డలు, దేవునికి నమ్ముకొని జీవించుచున్న వారు ఏం చేయాలి? వేరుగా ఉండి జీవించడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుకే నోహావు తన కుటుంబము ఏం చేసింది? ఆ కాలములో ఉన్న ప్రజల కన్నా వేరుగా జీవించుచుండేవారు. వారికి అన్నీ వేరేగానే ఉండేది. అన్నీ వేర్పాటు కలిగి జీవించి ఉండడం వలన వారి జీవితం ఏమై తీరింది? సంరక్షణలోకి వెళ్ళి తీరింది. తర్వాత దాని 29వ వచనం నుంచి కిందకి చదివితే రెండోదిగా మనం చూడొచ్చు లోతు జీవించిన కాలం. లోతు జీవించిన కాలం ఎలాగుండేది? ఎంత మాత్రం దుర్మార్గత కలిగిన ఒక దేశములో ఆయన జీవించుచుండేవాడు. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణములో లోతు ఏమై ఉండేవాడు? జీవించుచూ ఉండేవాడు. ఈ లోతు ఎక్కడి నుంచి వచ్చినవాడు? అబ్రహాం యొక్క సంబంధి, అబ్రహాం యొక్క కుటుంబములో ఉన్నవాడు. కానీ అబ్రహాముతో ఉన్న ఆత్మిక అనుబంధాన్ని తెగగొట్టుకుంటూ ఆయన ఏం చేసుకున్నాడు? దుర్మార్గత కలిగిన ఊరులోకి కాపురం చేసుకోవడానికి మనసును తిప్పేసుకున్నాడు. దుర్మార్గత కలిగిన పట్టణములోకి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకొని ఉంచేశాడు. కాపురం చేయడానికి అన్ని సెటప్ చేసి పెట్టాడు. దుర్మార్గత కలిగిన పట్టణములో దేవుడు లేకుండా న్యాయ అధ్యక్షునిగా తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? మార్పులోకి పెట్టేసుకున్నాడు. అందుకే అబ్రహాముతో ఆయనకి అనుబంధం అక్కర్లే, అబ్రహాం సేవించిన దేవునితో అనుబంధం అక్కర్లే, అబ్రహాం అర్పించిన యాగముతో ఆయనకు అనుబంధం అక్కర్లే. తనకేమనిపించింది? తనకనిపించింది సొదొమ గొమొర్రా పట్టణమే తనకి మేలు కల్పించిన పట్టణం. లేకపోతే ఆ పట్టణములో జరుగుచున్న తప్పులు చూచినా కూడా ఏం చేయలేకపోతుండేవాడు? ఒక్క మాట కూడా పలకలేకపోతుండేవాడు. ఈ కాలంలో కూడా అనేక మంది దేవుని బిడ్డలు కూడా అలాగే చేసుకునేది. మన కళ్ళ ముందు కనిపించుచున్న తప్పులను ఏం చేయట్లేదు, వాక్యాధారంగా చెప్పి తప్పు అని రుజువు పరచకపోతే నీవు కూడా వారు చేస్తున్న తప్పులో పాలభాగస్తుడవే. అందుకే సొదొమ గొమొర్రా పట్టణంలో జరుగుతున్న అన్ని ప్రకారమైన పాప పనులను చూచుకున్నా కూడా వాటిని సమర్థించి అంగీకరించి అక్కడ ఆయన ఏం చేసుకునేవాడు? న్యాయం ఇచ్చుకొని తీర్పు తీర్చుకునే ఒక బతుకు బతికాడు. ఎవరు? లోతు. అలాంటి యొక్క కాలమై మారుతున్నది. అందుకే కదా ఈ కాలంలో మనుషులు తప్పులు చేసినా కూడా దానిని వాక్యాధారంగా రుజువుపరిచి అది తప్పు అని చెప్పడానికి దేవుని బిడ్డలు ఏం చేయట్లేదు? తయారవ్వట్లేదు. అలాంటి యొక్క న్యాయ విధులను ఇవ్వడానికి దేవుని యొక్క ప్రజలు ఏం కావట్లేదు? మనస్తత్వం చూపించటం లేదు. ఆయనతో ఎవరైనా తప్పు చేస్తే ఏమైంది? ఊరోళ్ళు తప్పు చేస్తే ఏమైంది? నాకు దానితో ఏం లేదు, ఏ రీతి కలిగిన పాలు పంచుకు లేదు అనుకుంటే నువ్వు కూడా ఇదే లోతులా తయారవుతున్నావు. లోతు సొదొమ గొమొర్రా పట్టణములో న్యాయ అధ్యక్షుడు అయ్యాడంటే ఆ ఊరిలో జరుగుతున్న అన్యాయానికి అన్నిటికీ ఏం చేసేశాడు? కళ్ళు మూసేశాడు. అది పెద్ద తప్పు కాదనుకున్నాడు. అందులో ఏం చేసుకునేవాడు? మనుషులకు తీర్పు తీర్చుచుడు. అది వాక్యాధారంగా తీర్పు తీర్చలే, దేవునికి అనుకూలంగా తీర్పు. అందుకే రాత్రి వేళ నేను మీకు అడిగేది, మీరు దేవుని యొక్క వాక్యాధారంగానైనా ప్రజలకి నడిపించేది, నీవు ప్రజలకు బోధించేది వాక్యము చెప్పుతున్న ప్రణాళికలోనేనా? లేక లోతులాగా ఎక్కడైనా కుర్చీ కోసం దాహపడి తిరుగుతున్నావా? లేకపోతే ప్రజల ముందు మంచోడు అనిపించుకోవడానికి తిరుగుతున్నావా? లేకపోతే ప్రజల ముందు గొప్పవాడు అనిపించుకోవడానికి తిరుగుతున్నావా? లేక దేవునికి ఘనపరిచేటట్టుగా దేవుని యొక్క వాక్యాధారాన్ని ఉన్నత పరిచేటట్టుగా ఉన్న ఒక విధానమైనా జీవించుకొని నడిచేది ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. అందుకే లోతు మెల్లిమెల్లిగా తన మనస్తత్వాన్ని ఆత్మీకతలో నుంచి అనాత్మీకతలోకి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అలాగైతే మీరు నాకు ఒక ప్రశ్న అడగొచ్చు, అయ్యా మనం జీవించిన ప్రపంచం మొత్తం దుష్టత్వంతో ఉంది, మనం జీవించిన లోకం మొత్తము దుష్టులతో నిండి ఉన్నారు, వీరి మధ్యలో నేను ఎలాగ విడుగా జీవించేది? వీరి మధ్యలో నీవు ఆత్మీకుడిగా జీవించు, వారు చేస్తున్న తప్పులను వేలెత్తి చూపించు, వారు చేస్తున్న అక్రమాలను ఏం చేయి? వాక్యాధారంగా పలుకు. దాని వ్యతిరేకంగా నువ్వేం చేయి? ఉపవాసం ప్రఖ్యాపించుకో. దాని వ్యతిరేకంగా నువ్వేం చేయి? ప్రార్థన చేయి. దాని వ్యతిరేకంగా నువ్వేం చేయి? ఆత్మిక పోరాటం చేయి. అలా లోతు చేయడానికి ఏం చెయ్యట్లే? మనస్తత్వం చూపించలే. అందుకే ఈ కాలంలో కూడా అనేక మంది దేవుని యొక్క బిడ్డలకి ఏం అక్కర్లేదు? ఉపవాస ప్రార్థన కోడికలు అక్కర్లేదు. ఎందుకు సంఘం ఉపవాసం కూర్చుంటున్నదో కూడా
ఉపవాస ప్రార్థనలో కూర్చున్న జనానికి తెలియట్లేదు. సంఘముగా ఉపవాసం డిక్లేర్ చేసినప్పుడు కూడా సంఘస్థులకు ఎక్కడికి రావడానికి ఇష్టం లేదు, సంఘముతో కలిసి ఉపవాసం చేయడానికి ఇష్టం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఉట్టుట్నే ఈయన తిండి తెప్ప లేకుండా కూర్చుంటున్నారేమో అనుకున్నారు. వాళ్ళు చేసే ఆ ఉపవాసంలో చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? ఆ పట్టణ నిమిత్తము, అక్కడ ఉన్న దుష్టుల నిమిత్తము, ఆ పట్టణములో దేవునికి ఎరగకుండా ఉన్న తెలిసిన మనుషుల నిమిత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మిక పోరాటం చేస్తున్నారు, ఆత్మిక యుద్ధం చేస్తున్నారు, ఆత్మీకతలో ఎదిరించి తీరుతున్నారు. దానికోసమే ఏం చేసేది? ఉపవాసాలు చేసి పెట్టారు. అందుకే చాలా మందికి ఏం చేయడానికి ఇష్టం లేదు, ఉపవాసం చేసుకొని పోరాడడానికి ఇష్టం లేదు. దానివల్ల ఏమై తీరుతున్నారు? వారు లోక సుఖానికి అధిక ఘనపరిచే ఒక ప్రక్రియగా మారి తీరుతున్నది. అందుకే లోతు యొక్క కాలములాగే దేవుని యొక్క రాకడ సమయంలో కూడా జరిగి తీరేది. లోతు యొక్క కాలములో కూడా రక్షణ విధానం ఉంది, నాశన విధానము కూడా ఉంది. లోతు కోసం రక్షణ విధానం ఏమై ఉండి తీరేది? లోతు కోసం ప్రార్థన చేసిన ఒక సహోదరుడు ఉండేవాడు. అబ్రహాము లోతు ఒక ప్రాణ నిమిత్తము దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేసి అడిగారు, దేవా ఆ పట్టణాన్ని నాశనం చేసే ముందు కొంతమంది నీతిమంతులను ఏం చేయి, వేర్పరిచి తీరు. దాని కొరకు ఆయన ఏం చేశాడు? మధ్యవర్తి వహించుకొని ఎంత గోజాడాడో. ఇక రాత్రి వేళ నేను మీకు అడిగేది, నీ తోటి సహోదరుడి నిమిత్తం, నీ దగ్గర ఉంటూ జీవించుచున్న మనుషుల నిమిత్తం, నీ ఊరు వాళ్ళ కోసం, నీ దేశస్తుల కోసం, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం మధ్యవర్తిని వహించుచున్నావా? వారి రక్షణ నిమిత్తం నువ్వు ఏం చేస్తున్నావు? లోతు ఒక రక్షణ నిమిత్తం అబ్రహాం తన ప్రాణమే అప్పగించేశాడు, తన ప్రార్థన మొత్తం అప్పగించేశాడు, తన నిరీక్షణ మొత్తం అప్పగించేశాడు, తన జీవితం మొత్తం సమర్పించేశాడు. అలాగైతే నీవు ఇతరుల ప్రాణక్షేమ నిమిత్తం, ఇతరుల సంరక్షణ నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించి తీరాలి. అందుకే అబ్రహాం యొక్క ప్రయత్నం ఏమై తీరింది? లోతును, లోతు యొక్క కుటుంబాన్ని రక్షణ మార్గములోకి పరిగెట్టి రావడానికి ఉన్న త్రోవనిచ్చి తీరింది. అందుకే ఆ పట్టణం మొత్తం దుష్టత్వముతో నిండి, మానవత్వం లేకుండా దుర్మార్గత్వంతో జీవించుచున్న ఆ ఊరులో నివసించి ఉండుతున్న సమయంలో దేవుని యొక్క దూతలను పంపించి ఆయనను అక్కడికి రక్షణ మార్గములోకి ఏం చేశారు? లాగి బలవంతంగా తీసుకెళ్లారు. అంటే దాని అర్థం, ఈ కాలములో దేవుని యొక్క బిడ్డలను ఏం చేయాలి? లాగి తీసుకొని రావాలి. చర్చికి రండమ్మా అని ఏం చేయాలి? ఈడ్చి తీసుకురావాలి. కొందరికి ఉపవాస ప్రార్థన కూడికి రండమ్మా అని ఈడ్చికి తీసుకురావాలి. కొందరికి సువార్తకు రండమ్మా అని బండి పంపించుకొని తీసుకురావాలి. బలవంత పరిచి కొనుక్కున్న నిన్ను ఏం చేస్తున్నారు? సేవకులు లాగించి కొని తీసుకొస్తున్నారు. కొందరికి ఆత్మాభిషేకం పొందుకొని మాటకి బలవంత పరిచి చెప్తున్నారు. కొందరికి బాప్తిజం తీసుకోమని చెప్తున్నారు. కొందరికి సేవ పరిచర్యకరా అని బలవంత పరిచయం. అంటే ఏమై తీరింది? అబ్రహాములాగే సేవకులు ఏం చేస్తున్నారు? కొందరిని బలవంతంగా కొన్ని పనులను చేయించడానికి కోరుతున్నారు, బలవంతంగా రక్షణ మార్గంలోకి నడిపించడానికి కోరుతున్నారు, బలవంతంగా వారిని నాశనములో నుంచి, ఉగ్రతలో నుంచి విడిపించడానికి కోరుతున్నారు. కానీ ఇష్టపూర్వకంగా చేయడానికి ఏం కావట్లేదు, మనుషులకు ఇష్టం లేదు. కానీ లోతు ఇంటికి దేవదూతలు వచ్చి రక్షణ విధానం చెప్పినా కూడా ఆయనకి కూడా ఆలస్యమే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ రాత్రి మీరు ఇక్కడ పడుకోండి, భోజనం చేయండి, అన్ని సదుపాయాలు చేసుకొని ఏం చేయండి, పొద్దున్న లేచని వెళ్దామట. అరే, రక్షణ కూడా అవకాశం దొరికి వాక్యం పంచిపెట్టినప్పుడు వీడు చెప్తున్నాడు, ఇప్పుడు వద్దయ్యా, ఇప్పుడు భోజనం చేసేసి రేపో ఎల్లుండి వెళ్దాం. అంత సులువు పరిచేటట్టుగా తన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. అంతే కదా. సంఘాల్లో చూడండి, కొందరికి బాప్తిజం పొందమని ఎంత బలవంత పరిచినా, ఉదయ్ గారు పర్వాలేదు తర్వాత తీసుకుంటారు అంటే అంత చులకబరుచుచున్నారు. తీసుకోవాల్సినది వెంటనే తీసుకోవడానికో అంగీకరించడానికో ప్రజలకి ఏం లేదు, ఇష్టము లేని ఒక కాలం. తర్వాత ఏం జరిగింది? ఆ ఊరిలో ఉన్న ప్రజలు రాత్రి వేళ వచ్చి ఆ లోతు యొక్క ఇల్లును మొత్తం ఏం చేశారు? ఎరగొట్టేంతటిగా వచ్చి తీరారు. అప్పుడు ఇంకా సహించలేక దేవదూతలు వారిని ఏం చేశారు? ఈడ్చి బయటికి తీసుకొచ్చి తీరారు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఒక పక్క రక్షణ కొరకున్న మార్గం ఉన్న, అవతల పక్క ఉగ్రతకు కొరకు కూడా తయారవుతున్నది అని తెలుసుకోవాలి. ఇది రెండు కూడా అటు ఇటు ఉన్నది. నువ్వు ఇటున్నావో అటున్నావో ఈ రాత్రి వేళ ఒకసారి తేల్చి తీరాలి. అందుకే దుష్టత్వం కలిగిన ప్రజల మధ్య, ఈ అనాత్మికులు లేని ప్రజల మధ్య, దేవునికి ఎరగలేని ప్రజల మధ్య నువ్వు దేవునిని తెలియబరిచే ఒక ప్రక్రియను చూపించి తీరాలి. దేవుని యొక్క మార్గములోకి నడిపించడానికి ప్రజల కొరకు నువ్వేం చేయాలి?
మధ్యవర్తత వహించి తీరాల్సింది. అందుకే అబ్రహాం యొక్క ప్రయత్నం లోతుని తన కూతుర్లని మాత్రమే కాపాడుకోగలిగింది. లోతు యొక్క భార్యను ఏం చేసుకోలేకపోయారు, కాపాడుకోలేకపోయారు. కారణం ఏంటిది? ఉగ్రత వచ్చే ముందు దేవుని యొక్క దూత చెప్పిన ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళేసరికి తిరిగి ఏం చేయకూడదు, చూడకూడదు, తిరిగి ఉన్న దాని గురించి ఆశించకూడదు, నీ మనస్తత్వం మరలా వెనక్కైపోకూడదు అన్న హెచ్చరికనిచ్చి వీరికి ముందుకు పరిగెట్టమని చెప్పారు. లోతు తన పిల్లలు అందరూ కలిసి పరిగెట్టారు. కానీ లోతు భార్య ఏమై తీరింది? ఉప్పు స్తంభమై మారి తీరింది. కారణం ఏంటో తెలుసా? తన పరుగేమో ముందుకి, ఆలోచనలన్నీ వెనక్కై తీరింది. అలాగైతే కొందరు ఈ దేవుని యొక్క రాకడ సమయంలో పరిగెట్టేది ముందుకే, కానీ ఆలోచనలన్నీ లోక విధానాల గురించే, లేకపోతే వదులుకొచ్చిన విధానాల గురించే. అందుకే ఈ కాలములో అనేక మంది దేవుని యొక్క బిడ్డలకి తెలియట్లేదు. దేవుని యొక్క రాకడ సమయం వచ్చినప్పుడు నీ ఇల్లు నువ్వు వదులుకోవాలి, నీ పొలాన్ని నువ్వు వదులుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు వదులుకోవాలి, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులను నువ్వు వదులుకోవాలి, నీవు సంపాదించిన అన్ని వస్తువులను నువ్వేం చేయాలి? వదిలి తీరగలగాలి. అరే, రక్షణ పొందేటప్పుడే నువ్వు వదలలేకపోతే రాకడ సమయంలో ఎలా నువ్వు వదులుకుపోగలిగేది? అందుకే రాకడ సమయంలో కూడా కొందరికి ఆలోచన, వారి ఇల్లు ఏమైద్ది, వారి బండి ఏమవుద్ది, పొలం ఏమైద్ది అన్న దిగులే తప్ప రక్షణలో పరిగెట్టి వెళ్ళి తీరాలి, దేవునితో కలిసి తీరాలి అన్న ఆలోచన కొందరికి ఏం చేయట్లేదు, రావటలేదు. అందుకే అధిక శాతం మంది ప్రజలు పరిగెట్టేది ముందుకే, కానీ వారి ఆలోచన వెనక్కి వారికి ఏం చేస్తున్నది? లాగుతున్నది. అందుకే రక్షణ పొందుకున్న దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి. నువ్వు రక్షణలో వచ్చేసావని చెప్పేసి నిన్ను వెనక్కి లాగేది ఎవరు ఉండరు అని నేను చెప్పట్లే. నిన్ను వెనక్కి లాగేవారు ఉంటారు. నిన్ను వెనక్కి లాగే సాతాను ఉన్నాడు, నిన్ను వెనక్కి లాగుతున్న పాపాలు ఉన్నాయి, నిన్ను వెనక్కి లాగుతున్న లోక సుఖాలు ఉన్నాయి, నిన్ను వెనక్కి లాగుతున్న కుటుంబ పరిమితులు ఉన్నాయి, నిన్ను వెనక్కి లాగుతున్న సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శక్తిగా నిన్నేం చేస్తుంటది? వెనక్కి లాగుతూ ఉంటది, వెనక్కి నిన్ను పిలుచుతూ ఉంటది. కానీ లోతు భార్యలా నువ్వేం చేయకూడదు? వెనక్కి ఆశించుకోకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి వేసావు అనుకో, అది నీ జీవితానికి ఏమై తీరొచ్చు? నాశనానికి కారణమై తీరొచ్చు. అందుకే చాలా మంది చెప్పుతారు, లోతు లోకానికి ఉప్పు అయి మారింది కదా అయ్యగారు, చాలా మంచిది కదా, లోకానికి అందరికీ ఉప్పు సాదృశ్యంగా మారింది. ఆమె లోకానికి ఉప్పుగా మారలే, ఉప్పు స్తంభంగా మారింది. ఆ ఉప్పు స్తంభం ఎవడికి పనికిరాదు. ఆ ఉప్పు ద్వారా దేనికి లాభం ఉండి తీరదు. ఒక చోట్ల గుంపు కూడిన ఉప్పు స్తంభముగా మిగిలితే తప్ప పనికొచ్చే ఒక ప్రక్రియలోకి వచ్చి తీరదు. అది ఆమె ఉప్పు అయి మారింది, కానీ ఉప్పు స్తంభమై మారింది. దానివల్ల ఏం కాలేదు, ఎవడికి ఒక నయా పైసా ఉపయోగం లేదు. అందుకే నేను చెప్పుచున్న మాట, నీ గురి ఎప్పుడు కూడా యేసయ్య కొరకై ఉండి తీరాలి, ఆత్మిక విషయాలు కొరకై ఉండి తీరాలి, దేవునితో నడిచే ఒక ప్రక్రియలో ఆలోచన కలిగి ఉండి తీరాలి. అందుకే వెనక్కి లాగుతున్నది ఏవైనా ఉంటే దానిని ఏం చేసుకో? ఆత్మీకతతో ఎదురించు, దేవునితో అనుబంధంలో దానిని ఎదురించు. నిన్ను నీ కుటుంబ విధానాలు తిరిగి పిలుచుచుంటారు. అప్పుడు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని యొక్క కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వు. నీకు కొన్నిసార్లు ఏం చేస్తుంటది? సాంప్రదాయాలు వెనక్కి పిలుచుచూ ఉంటది. సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు పిలుతారా, వచ్చే ఈ సాంప్రదాయం అనుసరించి చేసే ఏం తప్పు లేదు, నష్టం ఏం లేదు అన్నప్పుడు చెప్పగలరు, లేదు నాకు సాంప్రదాయం కన్నా ప్రాధాన్యత కలిగేది, నేనేం చేయాలి? రాకడకు సిద్ధపడితే. అందుకే సేవకులు బలవంతంగా చెప్పేది మరణ విందులోకి వెళ్ళి భోజనం చేయకూడదని, తర్వాత ఏం చెప్పేది? మెచ్యూరిటీ ఫంక్షన్లు చేయొద్దని, పండగలు పాటింపులన్నీ చేసేసుకొని ఏం కాకూడదు, నీ రక్షణకున్న త్రోవను అడ్డుపరుచుకోకూడదు. ఇవన్నీ కూడా సాంప్రదాయాలు మనిషిని ఏం చేసేది? తిరిగి వెనక్కి లాగే విధానాలే. అందుకే చాలామంది మనుషులు ఈ లోతు భార్య పడిన అదే మోజులో పడిపోయి ఉగ్రతకు పాత్రులైపోయి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, లోతు తయారయ్యినట్టుగా, లోతుని అబ్రహాము తయారు చేసినట్టుగా కొందరిని మనం తయారు చేద్దాం, వారి మనస్తత్వం వెనక్కి రాకుండా. అందుకే మన సంఘ కాపరులు వెనక్కి అయిపోయిన బిడ్డలను మరలా దేవుని దగ్గరికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం తీసుకొచ్చేది. అయిపోవడానికి సిద్ధపడుతున్న మనుషులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ఏం చేసేది? ఆత్మిక విధానంలో నడిపించేది. కొందరికి తెలియట్లేదు ఎందుకు సేవకులు కొందరు ఇంటికి స్పెషల్గా వెళ్తున్నారో, ఎందుకో కొందరికి తెలియట్లేదు. కొందరికి సేవకుడు తోడు తీసుకెళ్తున్నారు దేనికో, కొందరికి కారణం ఏంటిదంటే వారు వెనక్కైపోతున్నారు అన్నది తెలిసే వారిని ముందుకు రప్పించడానికి ఆ సేవకుడు చేసిన ప్రయత్నం, అది సేవకుడు చేసిన పని. అది
అందుకే కదా ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోతే 99ని ఆయన ఏం చేశాడు, వదిలేసుకొని ఆ ఒక్కదానిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఒక్కదానిని ఎత్తుక్కుంటూ వెళ్ళారని చెప్పి ఈ 99 కూర్చొని ఏం చేసింది, మీటింగ్ పెట్టేసుకుంది. ఏం మీటింగ్ పెట్టేసుకుని మాకు మాత్రం పట్టించుకోలేదు, మా గురించి మాత్రం ఆలోచించుకోలేదు, మాకు గడ్డి ఉందా, నీళ్ళుందా, నూనెందా ఏమీ పట్టించుకోకట ఈ కాపరి వెళ్ళిపోయాడన్న రీతిగా మాట్లాడుకునేటట్టుగా ఏమై తీరుతున్నది, ఈ 99 గొర్రెలు తయారైపోయి తీరుతున్నది. ఈ 99 గొర్రెలను ఆ పొలములో వదిలేసి ఈ కాపరి ఏం చేశాడు, ఆ తప్పిపోయిన ఒక్క దానిని వెతుక్కుంటూ వెళ్ళి తీరాడు. ఎందుకు? కాపరికి 99 మీద ప్రేమ లేదు అన్నది కాదు, కాపరికి ఒక విషయం, ఈ 99 కలిసి ఉన్నది కాబట్టి ఇదేమవ్వదు, విడిపోదు అన్నది ఎవరికి తెలుసు, ఈ కాపరికి తెలుసు. ఈ 99ని విడిచిపెట్టిన ఈ కాపరి ఇంటికి తిరిగి వచ్చేసరికి 99 ఇంటి దగ్గర ఉన్నాయి. అదే ఆ కాపరి ఆ 99కు ఉన్న ఐక్యత బాగానే ఉంది, కానీ మనసు కలవట్లేదు. వారు మాట్లాడేసుకుంటున్నారు. అలా చూసుకుని మాట్లాడుకొని కూర్చొని ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ ఒక్క గొర్రె పిల్లను ఆ యజమాని ఏం చేసుకొని తన భుజమ్మ మీద మోసుకుంటూ తీసుకొచ్చి ఊరోళ్ళందరికీ పిలిపించి చెప్తున్నారు, ఇదిగో ఈ తప్పిపోయిన గొర్రె పిల్ల నాకు తిరిగి దొరికింది, దీనిని నేనేం చేసుకున్నాను, భుజం మీద. అందుకే అందరూ రండి, మనం ఒక విందు చేసుకుందాం, భోజనం చేసుకొని ఆనందించుకుందాం అని చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది, ఆ తప్పిపోయిన దానికి ఇవన్నీ చెప్పేసి మళ్ళీ నీవు తప్పిపోకూడదు అన్న విధానాన్ని బోధించడానికి ఆ యజమాని దానిని భుజం మీద ఎత్తుకున్నది. ఆ యజమాని దానిని ఊరోళ్ళందరికీ పిలిపించి భోజనం పెట్టించింది. దాని అర్థం ఈ 99కి కుళ్ళు వచ్చేసింది. ఎందుకు? మమ్మల్ని ఎప్పుడు కూడా యజమాని ఏం చేయలేదు, మోసుకోలేదు, మమ్మల్ని ఎప్పుడు కూడా యజమాని ఇంతగా పట్టించుకోలేదు. అలాంటి ఆసక్తితో ఆ 99 మిగిలిపోయిందే తప్ప ఈ ఒక్కటి మాత్రమే ఏం చేసుకుంది, మారు మనసు పొందుకోవడానికి ప్రయత్నం చేసుకుంది. అందుకే నేను వచ్చుచున్న ఒక మాట, మనం కూడా మన వ్యక్తిపర జీవితంలో రోజు పశ్చాత్తాపడి మారు మనసు కలిగిన ప్రక్రియ తీరగలిగితే మనల్ని కూడా యేసయ్య మోసుతారు, మన కొరకు కూడా యేసయ్య ఘనత చెందించే విధానాన్ని ఏర్పరిచి తీరుతారు. అందుకే ఈ రాత్రి వేళ ఒకసారి మన జీవిత గమ్యాన్ని ఒక్కసారి పరిశోధించుకు తీరుదాం. ఏ రీతిగా మనం పరిగెడుతున్నాం, ఎక్కడికి మన గురి ఉన్నది, దేవుడు చూపించిన మార్గములో పరిగెడుతున్నావా, దేవుడు మనకి హెచ్చరిక ఇచ్చిన విధానములో జీవించిన, లేక మన మనస్తత్వం వెనక్కేమైనా అయిపోతున్నా ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే లోతు తన పిల్లలు ఏం చేశారు, వారి భార్య ఉప్పు స్తంభం అయిపోతే ఆ చేతిని అలాగే విడిచిపెట్టేసి వీళ్ళు ముందుకు పరిగెట్టిపోయారు. అదే రీతిగా వారు ఏం చేసుకున్నారు, వారి శరీరాన్ని ప్రాణాన్ని కాపాడుకోగలిగారు, వారు ఉగ్రతలో నుంచి తప్పుకోగలిగారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణం మాత్రం ఆ ఉగ్రతలో నుంచి ఏం చేయలేకపోయింది, తప్పుకోలేకపోయింది. కారణం ఏంటిది? వారికి దేవుడు అక్కర్లేదు, దేవుని యొక్క మార్గం అక్కర్లేదు, దేవుడిచ్చిన రక్షణ అక్కర్లేదు, దేవుడిచ్చిన విధానం అక్కర్లేదు, కట్టుబాటు అక్కర్లేదు, ఎలా పడితే అలా జీవించడానికి ఉన్న ఆసక్తి. అందుకే ఈ రాత్రి వేళ చెప్పేది, ఎలా పడితే అలా జీవించేది కాదు క్రైస్తవ జీవితం, ఎలా పడితే అలా నడిచేది కాదు ఆత్మిక జీవితం, ఎలా పడితే అలా ధరించేది కాదు ఆత్మిక విధానం. అన్నిటికీ ఒక క్రమం ఉంది, అన్నిటికీ ఒక పట్టింపు ఉంది, అన్నిటికీ ఒక వాక్య సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు లోపల ఉండి మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. అందుకే లోతు యొక్క కాలాన్ని దేవుడు మనకి రుజువు పరిచి చెప్పేటట్టుగా ఈ కాలములో కూడా జరిగి తీరొచ్చు, మారి తీరొచ్చు. అందుకే లోతు కాలములో నుంచి తప్పుకోవడానికి దేవుని బిడ్డలు ఏం చేయాలి, ప్రయత్నం చేసి తీరాలి. దుర్మార్గత్వములో కలిగి ఉన్న ప్రపంచములో నుంచి మేలు కల్పించిన ప్రపంచంలోకి రావడానికి దేవుని బిడ్డలు ఏమై తీరాలి, తయారై తీరాలి. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట, లోతు భార్యను అదే రీతిగా పట్టణములో ఉన్న ప్రజలను ఏం చేయలేకపోయారు, దేవుడు కూడా కాపాడుకోలేకపోయారు, దేవుని యొక్క జాలి సహాయం కూడా వారికి దొరకలేకపోయింది. అందుకే ఒక ఉగ్రత ఉన్నది, ఆ ఉగ్రత గురించి మనకి భయం ఉండి తీరాలి. ఇదే విధానమే యేసయ్య రాకడ సమయంలో కూడా జరిగేది. రక్షణ పొందిన వారు రాకడలో ఎత్తబడినప్పుడు రక్షణ పొందలేని వారు, రక్షణకు విలువ ఇవ్వలేని వారు ఏమై తీరొచ్చు, ఆ ఉగ్రతలోకి పాత్రులై తీరొచ్చు. అందుకే అక్కడ చివరికి చెప్పిన మాట, దాని లూకాసు వార్త 17వ అధ్యాయం దాని 33వ వచనం నుంచి కిందకి చదివితే చూడగలిగిన మాట, అనేక మంది ఈ ఉగ్రతల మధ్య వారి జీవితం ఏమైతున్నా వారి ప్రాణం కాపాడుకోవడానికి ఉన్న ప్రయత్నంలో జీవించుకుంటున్నారు. అనేక మందికి వారి ప్రాణం కాపాడుకోవడానికి ఉన్న ఆలోచనే, ఎలా తింటాను, ఎలా భూమిలో జీవించుకోవడం, అలా తన వ్యక్తిపర ప్రాణాన్ని ఏం చేసుకోవడం, కాపాడుకోవడానికి ఉన్న ఒక
ప్రయత్నం, లేకపోతే లోక సుఖములో జీవించడానికి ఉన్న ప్రయత్నములో జీవించిన వారు ఏమై తీరుతారు? ఉగ్రతకు పాత్రులై తీరుతారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మన ప్రయత్నం ఏమై తీరాలి? ఆత్మిక జీవితంలో మనల్ని మనం కాపాడుకోవడానికున్న ప్రయత్నం అయి తీరాలి. పాపములో పడకుండా మన జీవితాన్ని కాపాడుకోవడానికున్న ప్రక్రియను మనం చూసుకోవాలి. ఆధారంగా ఉండి జీవితాన్ని క్రమపరచుకోవడానికి ఉన్న కోరిక ఉండి తీరాలి. అలాగైతే ఈ ఉగ్రతలో నుంచి ఏం చేయొచ్చు? తప్పిపోయి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? అధికంగా దేవునికి దగ్గరై జీవించాలి. దేవునితో అనుబంధం ఖాయం చేసుకొని జీవించాలి. అలాంటి ఒక ఆత్మిక జీవితం కొరకు ఏం చేయాలి? ప్రయాసపడే ఒక జీవితం కావాల్సి వస్తుంది. అందుకే నీవు దేని గురించి అధికంగా ప్రాధాన్యత చూపించుచున్నావు, అదే నీ జీవితాన్ని ఏం చేసేది? నాశనంలోకి తీసుకెళ్తుందా, సంరక్షణలో తీసుకెళ్తుందా అని నిర్ణయించి తీరేది. దేనిని నీవు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నావు, అదే నీ జీవితాన్ని నడిపించుకొని తీరేది. అందుకే 33వ వచనం చెప్తున్న దాంట్లో మనం చూడగలుగుతున్నాం, కొందరు వారి ప్రాణం కాపాడుకోవడానికి ఎన్ని పనులైనా చేస్తారు, వారి శరీరం కాపాడుకోవడానికి ఎన్నెన్నో పనులు చేస్తారు. ఈ రాత్రి వేళ నేను అడిగేది, నీ రక్షణ నిమిత్తము కాపాడుకోవడానికి నువ్వేం చేసి పెడుతున్నావు? నీ రక్షణ నీ చేతిలో నుంచి పోకుండా, నష్టం కాకుండా ఏమి చేసి పెడుతున్నావు? ఇది ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించి తీరాలి. నీ రక్షణ పోకుండా రోజు వాక్యం ధ్యానించు. నీ రక్షణ పోకుండా ఆత్మశక్తిలో నిండి దేవునికి ఆత్మశక్తితో ఆరాధన చేయి. నీ రక్షణ పోకుండా ఉపవాసం చేసి తీరు. నీ రక్షణ పోకుండా ప్రార్థనలో బలపడి తీరు. నీ రక్షణ పోకుండా ఆత్మిక సహవాసంలో ఉండి తీరు. నీ రక్షణ నీ చేతిలో నుంచి పోకుండా, సంఘములో నుంచి దూరంగా ఉండకుండా జీవించడానికి ప్రయత్నం చేసుకోకు. అవన్నీ నీ జీవితం ఏం చేసుకోగలుగుతుంది? నాశనములోకి తీసుకెళ్ళగలిగి తీరుతుంది. అందుకే నీకు ఇచ్చిన రక్షణలో బలపడి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి? తయారై తీరాలి. దాని తర్వాత 34వ వచనం నుంచి కిందకి చదువుతున్నప్పుడు మనం అక్కడ చూడగలిగిన మాటలు 34, 35, 36 వచనం, 3 మాటలు, ఆ 4 వాక్యాలు చదివినప్పుడు మనం చూడగలిగేటప్పుడు అక్కడ చూసేది, ఇద్దరు ఒక మంచం గడ పడుకొని ఉంటారు, అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు ఒకే పొలములో పని చేస్తూ ఉంటారు. ఇద్దరిలో ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరిలో ఒకడు దీవెన పొందుకుంటాడు, ఒకడు నాశనానికి పాత్రుడు. అలాగా కొందరి గురించి కొన్ని ఉదాహరణలు చెప్పబడుచున్నాయి. దాని అర్థం, ఒకే చోట్ల ఇద్దరిలో ఒకరుండి ఒకరు ఎత్తబడి ఒకరు వదులుకుపోయే ఒక స్థాయి కనిపించి తీరుతుంది. అదే కదా నోహా యొక్క కాలంలో కూడా జరిగింది. నోహా తన కుటుంబం కాపాడబడ్డారు, మిగతా ప్రపంచంలో ఉన్న మనుషులు మొత్తం ఏమైపోయారు? చచ్చిపోయి తీరారు. లోతు తన 2 పిల్లలు కాపాడుకోబడ్డారు, కానీ మిగతా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న నివాసులు మొత్తం ఏమై తీరారు? మొత్తం ఆ ఉగ్రతలో బూడిదైపోయి తీరారు. అందుకే ఎంచుకు తీరాలి. ఏ గుంపులో మీరున్నారు? ఎత్తబడే గుంపులో ఉన్నారా? విడవబడే గుంపులో ఉన్నారా? ఎత్తబడే విధానాన్ని ఆశించుకుంటున్నారా? విడవబడాల్సిన పనులను ప్రారంభించుకుంటున్నారా? దేనిని నీవు నీ దైనందిన జీవితంలో అలవాటు చేసుకుంటున్నావో అదే నీ జీవితాన్ని ఏం చేస్తుంది? నడిపించి తీరగలిగేది. ఎత్తబడడానికి ఉన్న పనులు చూసుకుంటున్నావా? విడవబడడానికి ఉన్న పనులు చేసుకుంటున్నావా? నిర్ణయం నీవే ఏం చేసుకోవాలి? తీసుకు తీరాలి. అన్నీ సిద్ధపడుతున్నది. ఎత్తబడడానికి ఉన్నవి అన్నీ సిద్ధపడుతున్నాయి, విడవబడడానికి ఉన్నది కూడా సిద్ధపడుతున్నాయి. ఎత్తబడడానికి ఒక సంఘం సిద్ధపడుతున్నది, విడవబడడానికి ఒక సంఘం సిద్ధపడుతున్నది. ఎత్తబడడానికి కొందరు ఆత్మికులు తయారవుతున్నారు, విడవబడడానికి కొందరు దుష్టులు తయారవుతున్నారు. ఎత్తబడడానికి కొందరు ఉపవాసం చేస్తున్నారు, విడవబడడానికి కొందరు ఉపవాసం చేయట్లేదు. ఎత్తబడడానికి కొందరు ఆత్మశక్తిలో నిండుతున్నారు, విడవబడడానికి ఆత్మశక్తిలో నిండట్లేదు. ఎత్తబడడానికి కొందరు ఆరాధన చేస్తున్నారు, విడవబడడానికి వారు ఏం ఆరాధన చేయట్లేదు. అందుకే దేనిలో మీరు వెళ్తున్నారో దాని కొరకు మీరు ప్రయాసపడి తీరాలి. ఎత్తబడడానికి ఉన్న ప్రయాసములో దేవుని యొక్క బిడ్డలు ఉన్నవారైతే దేవుని యొక్క రాకడ సమయంలో ఏమై తీరుతారు? సునిశ్చితంగా ఎత్తబడే ఒక స్థాయిలోకి వెళ్ళి తీరగలుగుతారు. అందుకే 122వ కీర్తనలు చెప్పుతున్నట్టుగా, నా కన్నులు ఎప్పుడు ఎవరి వంక ఉన్నది? నన్ను సృష్టించిన దేవుని వంక ఉన్నాయి. ఆయన నిద్రపోడు కునకుడు అని చెప్పి ఆయన చెప్పిన మాటలను ఒక్కసారి మనం ఈ రాత్రి వేళ ధ్యానించి తీరాలి. నేను కూడా ఎత్తబడే స్థాయిలో ఆ దేవుని తట్టు తిరిగి ఆ కృపా సింహాసనం ఎదుటకు వెళ్తూ నా జీవితాన్ని నేనేం చేస్తున్నా? ఎత్తబడడానికి జీవితం తయారు చేసుకుంటున్నా.
చెప్తున్నాను. అందుకే ఈ 2 మార్గాలు మన ముందులో ఉన్నాయి. ఎత్తబడాలా, విడవబడాలా. అందుకే ఎత్తబడా ఈ అక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఇద్దరు ఒకే మంచం కాడ పడుకొని ఉంటారు. నువ్వు ఎత్తబడతావు, ఓకే, దాని అర్థం నువ్వు పడుకోవాలి, పడుకోకూడదని నేను అనట్లేదు. కానీ ఎత్తబడేటట్టుగా పడుకో, విడవబడేటట్టుగా పడుకోకూడదు. కొందరు పడుకునేది విడవబడేటట్టుగా వాళ్ళు పడుకునేది. అందుకే ఆరాధనలో వచ్చినప్పుడు కొందరు ఏం చేసేది, సూపర్గా పడుకునేది. అదొక లక్షణం, నువ్వు విడవబడతావని చెప్పడానికి. ఎత్తబడడానికి ఉన్న వాళ్ళు ఒకవేళ నిద్రపోయినా మళ్ళీ మేలుకొచ్చి వారి ఆత్మిక స్థాయిలో ఎత్తబడడానికి ఉన్న కోరికుంటారు. నీకు దేవుడు పని ఇచ్చారా, దాని అర్థం ఆరాధన ఎగ్గొట్టేసి పనికి వెళ్ళిపోకూడదు, విడవబడతావు. దాని కొరకు ఏం చేయాలి, పనిని కొన్నిసార్లు ఏం చేయి, కొద్దిగా విరామం ఇచ్చి విశ్రాంతి ఇచ్చి అధికంగా దేవుని కొరకు ఆరాధన కొరకు జీవితాన్ని తయారు చేసుకో. పని కాదు జీవితం. కొందరికి పని 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 అస్సలు వదలరు. దాని అర్థం విడవబడతావు. ఆ పనే నిన్నేం చేస్తుంది, దేవునిలో నుంచి విడిపోవడానికి ఏం చేస్తుంది, అవకాశం ఇచ్చి తీరుతుంది. అందుకే పని కాదు మనకి ప్రాధాన్యత, నిద్ర కాదు మనకి ప్రాధాన్యత, మనం పొలము కాదు మనకి ప్రాధాన్యత. కొందరికి పొలం చూస్తే చాలు ఆరాధన ఎగ్గొట్టేస్తారు. పొలం చూస్తే చాలు ఎక్కడికైనా పనికి వెళ్ళిపోతారు. అయ్యో, అది విడవబడే స్థాయి తీసుకొచ్చేస్తుంది. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చారు, మంచిదే, అది నిన్ను లేవనెత్తి తీసుకెళ్ళాలి. దేవుడు నీకు నిద్ర ఇచ్చింది, మంచిదే, అది నిన్ను లేవనెత్తి తీసుకెళ్ళాలి. దేవుడు నీకు పొలం ఇచ్చారు, మంచిదే, అది నిన్ను ఆత్మీయతలో లేవనెత్తి తీసుకెళ్ళాలి. దేవుడు నీకు ఇల్లు ఇచ్చారు, దాని అర్థం అది లేవనెత్తి తీసుకెళ్ళడానికే. దేవుడు నీకు సంఘం ఇచ్చారు, అది లేవనెత్తి తీసుకెళ్ళాలి. విడవబడడానికి ఏం కాకూడదు, మారిపోయి తీరకూడదు. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కసారి ఆలోచించి తీరాలి. నువ్వు చేస్తున్న ప్రయత్నం ఎత్తబడడానికేనా చేసేది? రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించి తీరాలి. ఎత్తబడే పరిస్థితి కలిగిన వారు ఖచ్చితంగా వరుడైన యేసయ్యను చూడగలుగుతారు. యేసయ్య రాకడలో అనుభవించి తీరగలుగుతారు. అందుకే మనకి సంఘాలు ఇచ్చేది, సంఘము లోపల చెప్పే వాక్య పరిచర్య దేవుని యొక్క బిడ్డలకు రాకడ కొరకు ఎత్తబడే ఒక విధానమే చూపించేది. దేవుడు ప్రవచనం ఇచ్చింది నిన్ను ఎత్తబడి పరలోకంలో తీసుకెళ్ళడానుకున్న విధానమే. దేవుడు నీకు ఆరాధన నేర్పించింది, స్తోత్రం చెప్పడం నేర్పించింది. ఎత్తబడడానుకున్న ఇవన్నీ ఎత్తబడడానుకున్న లక్షణం. అందుకే కొందరు ఆరాధనకు వస్తే మౌనం పాటించేది. కారణం ఏంటిది, వారు వెళ్ళడానికి ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఏం చేసేది, నిశ్శబ్దత వహించేది. ఆరాధనకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టరు. దాని అర్థం ఏంటిది, వారు ఎత్తబడడానుకున్న కోరిక కాదు. అందుకే రాత్రి వేళ చెప్పేది, ఎత్తబడడానికి ఎన్ని దేవుని కొరకు పని చేయగలుగుతారో అన్నీ చేసి ఏమై తీరాలి, సిద్ధం కలిగి ఉండి తీరాలి. ఏ ముహూర్తములో అయినా యేసయ్య ఏం చేయొచ్చు, మేఘారూపుడి అయి మేఘముపై వచ్చి తీరొచ్చు. అలాగైతే రాత్రి వేళ నేను ఒక మాట చెప్పి ముగించాలని కోరుచున్నాను. ఎత్తబడడానికేనా ఈ పనులను నువ్వు చేసుకునేది? ఎత్తబడడానికేనా నీవన్నీ ఈ దిగులు పడిన జీవితాన్ని ఏర్పరచుకునేదా? విడవబడడానికి చేస్తున్నావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే విడవబడిన వారి పరిస్థితి ఏంటో కూడా చివరి మాట చెప్తున్నది. విడవబడిన వారి జీవితం ఏమై తీరుద్ది, దేవునితో అనుబంధం లేకుండా వారి జీవితం నిత్య నరకములోకి వెళ్ళేంతటిగా, నిత్య శవమయ్యేటట్టుగా, నిత్యముగా వారి శరీరాన్ని ఏం చేసేది, గెద్దలు తినేసే ఒక ప్రక్రియలోకి మారి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలకు ఈ రాత్రి వేళ సునిశ్చితంగా చెప్పేది, నోహావు కాలములో నోహావులా వేరుగా ఉండు. లోతు కాలంలో లోతు తన కుటుంబం ఇద్దరు ఆడపిల్లల వలె మీ జీవితాన్ని కూడా వేర్పరుచుకొని తీరుగు. యేసయ్య చెప్పిన విధానంగా శిష్యులు వారి ఆత్మిక జీవితాన్ని వేర్పరుచుకొని ఉంచినట్టుగా మీరు కూడా ఎత్తబడే స్థాయిలోకి జీవించడానికి ఏం చేయండి, ప్రయత్నం చేసి తీరండి. మరుపక్క ఉగ్రత తయారవుతున్నది. కనీసం ఒక్క రోజు ఎత్తబడిన వారు దేవునితో వెళ్ళిపోతే విడవబడిన వారి పరిస్థితి ఒక్కసారి ఆలోచించి తీరాలి. వారి తిరిగి మరి దేవుని దగ్గరికి రాలేని ఒక పరిస్థితి అయి మారేది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. దేవుని రాకడ కొరకు ఉన్న సూచనలన్నీ మన చుట్టుముట్టు మనకి కనిపించుచున్నది. దేవుని యొక్క రాకడకు సిద్ధబాటు కలిగే అన్ని విధానాలు దేవుడు మనకి తయారు చేసి పెట్టారు. ఎంత అధికంగా ఉపవాసం చేయగలుగుతారో అంత ఉపవాసం చేసుకొని క్రమపరచుకోండి. ఎంత మారు మనసు పొందగలుగుతారో అంత అధికంగా మారు మనసు పొందడానికి ఉన్న ప్రయత్నం చూపించుకోండి. ఎంత వాక్యం చదవడానికి, ధ్యానించడానికి, వినడానికి ఆసక్తి అంత అధికంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎంత ఆరాధన చేయగలుగుతారో అంత అధికంగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఎంత సువార్త చేయగలుగుతారో అంత అధికంగా చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఎంతగా అధికంగా సంఘములో సభ్యుడై ఉండి తీరాలి అంత అధికంగా చేసుకోండి. ఇవన్నీ కూడా నిన్నేం చేస్తుంది,
లేవనెత్తి తీసుకెళ్లే ఒక విధానం చూపించుకొని రుజువుపరిచి చూపించుకోగలుగుతుంది. అందుకే నేను ఆశించేది, ఈ వాక్యం వింటున్న ఎవరు కూడా వదులుకోపోకూడదు అన్నదే ఆశించుకొనే ఇవన్నీ నేను చెప్పి తీరేది. అందుకే ఎవరు కూడా వదిలిపోయే ఒక స్థాయిలోకి వెళ్ళకూడదు. వదిలిపోతున్న విధానాలు చాలా మన జీవితంలో కనబడి తీరొచ్చు. వదిలిపోకూడదు. నీవు దేవునితో ఎత్తబడే ఒక స్థాయిని చూపించుకు తీరాలి. అందుకే దాని కొరకు యేసయ్య చెప్పిన ఒక మాట, దేవుని యొక్క రాకడ కాలం దగ్గరవుతున్నది. నోహా కాలములాగే ప్రపంచం తయారవుతున్నది, సంఘాలు తయారవుతున్నది. లోతు కాలము వలె సంఘాలు తయారవుతున్నాయి, ప్రపంచం తయారవుతున్నాయి. అందుకే రాత్రి వేళ ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా ఎత్తబడేటట్టుకు నేనేమి చేసుకోవాలో అవన్నీ నేను చేసి తీరుతాను. వాటిలో ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడి తీరుతాను. ఆరాధన ద్వారా ప్రయాసపడాలా, ఆరాధన ద్వారా ప్రయాసపడి తీరుతాను. అందుకే రాత్రి వేళ ప్రార్థన చేసే ముందు ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నీవే నా రక్షకుడివి, నీవిచ్చిన రక్షణ మార్గంలో నేను నడిచి తీరుతాను. నీవు నాకు చూపించిన పరలోక విధానములో నా జీవితాన్ని నేను కట్టుకుంటూ తీరుతాను. నేను విడవబడిపోకూడదు దేవా. విడవబడిపోవడానికి సాతాను అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి, లోకం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి, సమాజం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి, మన లోక సిద్ధాంతాలు అనేక ప్రయత్నాలు చేసి పెడుతున్నాయి. ఈ రాత్రి వేళ దేవునికి చెప్పండి, దేవా నేను వాటిలో తలదొర్చకుండా నేను ఎత్తబడేటట్టుగా అన్ని ప్రయత్నాలు చేసి పెడతాను. లోతు దేవుని కొరకు వెళ్ళేటట్టుగా నేను కూడా నా జీవితంలో దేవుని కొరకు వెళ్ళేటట్టుగా మార్చి తీరుతాను. నోహావు ఆ రక్షణ మార్గంలో జీవించి వెళ్ళేటట్టుగా నేను కూడా నా జీవితాన్ని మార్చి తీరుతాను అని ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవస్తున్నాం. రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో వాక్యాంశాల్లో నుంచి ధ్యానించుటకు, నేర్చుకునేటకు, చదువుటకు దేవా నీవిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియవస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఒక పక్క ఎత్తబడడానికి సంఘం తయారవుతున్నప్పుడు మరో పక్క విడవబడడానికి కూడా సంఘం తయారవుతున్నది దేవా. ఒక పక్క ఎత్తబడడానికి ఉన్న ప్రణాళికలన్నీ కూడా దేవుడు ఏర్పరిచినప్పుడు మరో పక్క విడవబడడానికి ఉన్నది కూడా ఉన్నాయి. వీటి రెండింటి మధ్య దేవా ఎత్తబడే స్థాయిలోకి రాకడ కొరకు సిద్ధపడేటట్టుగా మా జీవితాలు మేము అప్పగించుకుంటున్నాం దేవా. విడవబడేది ఏవైనా మా జీవితంలో ఉంటే మాకు గుర్తు పెట్టించండి దేవా. పరిశుద్ధాత్మ ద్వారా మాకు గుర్తు పెట్టించండి, వాక్యోపదేశముల ద్వారా మాకు గుర్తు పెట్టించండి, ఆత్మిక సహవాసంలో మాకు గుర్తు పెట్టించండి, ఆరాధనలో గుర్తు పెట్టించండి దేవా. దాని ద్వారా మేము తిరుగుటకు, మళ్ళీ దేవుని కొరకు ఎత్తబడే స్థాయిలోకి జీవించుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవా. ఈ రాత్రి వెళ్ళవా దేవా, ఈ వాక్యాంశాలు వింటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు విడవబడి పోకూడదయ్యా. అందరినీ కాపాడండి దేవా, అందరినీ మార్గంలో నడిపించండి దేవా. అందరూ ఎత్తబడే స్థాయిలో పరిశుద్ధత కలిగిన జీవితం జీవించుటకు సహాయపరచండి దేవా. అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని సహాయపరిచి నీవే నడిపించగలిగింది. నీవే మాకు ఆ ఓడవుచున్నది, నీవే మా కొరకు ఆ పెట్టే అవుచున్నది, నీవే మా కొరకు ఆ రక్షణ విధానం అవుచున్నది, నీవే మా కొరకు ఆత్మిక వాక్యం అవుచున్నది, నీవే మాకు ఆత్మశక్తి అవుచున్నది, నీవే మాకు సంఘం అవుచున్నది, నీవే మాకు సర్వస్వమై ఉన్నది దేవా. నిన్ను నమ్ముకొని జీవించుటకు, నీలో ఆధారపడి జీవించుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.